ఇందుకూరుపేట మండలం పల్లిపాడు జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో నందమూరి బసవరామ తారకం మెమోరియల్ కమిటీ ఆధ్వర్యంలో 39వ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. అనంతరం ప్లేయర్లను పరిచయం చేసుకుని టాస్ వేసి కొద్దిసేపు స్వయంగా బ్యాట్ పట్టి క్రికెట్ ఆడి సందడి చేశారు. ఈ సందర్భంగా ద్వారకానాథ్ మాట్లాడుతూ నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పట్ల అభిమానంతో 39 సంవత్సరాలుగా అంతరాయం లేకుండా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఒక వ్యక్తిపై అభిమానంతో 1-2 ఏళ్లు క్రికెట్ పోటీలు నిర్వహించడం సాధారణమని, అయితే ఎన్టీఆర్ పట్ల జానా గిరిబాబు చూపుతున్న నిబద్ధత అసామాన్యమని కొనియాడారు. నందమూరి కుటుంబంపై ఆయనకు ఉన్న ప్రేమ, గౌరవం నిలువెల్లా కనిపిస్తుందని అన్నారు. కమిటీ చైర్మన్ జానా గిరిబాబు మాట్లాడుతూ జనవరి 9వ తేదీ నందమూరి అభిమానులకు చారిత్రాత్మకమని, అదే రోజున ఎన్టీఆర్ మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజని గుర్తు చేశారు. ఆ తేదీ జ్ఞాపకార్థంగా గత 39 ఏళ్లుగా బసవరామ తారకం పేరుతో టోర్నమెంట్ నిర్వహించడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు. క్రికెట్ పోటీలు పండుగ వాతావరణంలో సాగడంతో అభిమానులు, క్రీడాకారుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజు, మాజీ ఎంపీటీసీ శ్రీహరికోట ప్రసాద్, సీనియర్ టీడీపీ నాయకులు మునగాల రంగారావు, మధు మరియు మెమోరియల్ కమిటీ సభ్యులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. నందమూరి బసవరామ తారకం మెమోరియల్ కమిటీ ఆధ్వర్యంలో 39వ క్రికెట్ టోర్నమెంట్ జరగబడుతుంది. ఈ క్రికెట్ టోర్నమెంట్లో ఈ సౌత్ ఇండియా ప్లేయర్స్ మాత్రమే పాల్గొంటారు. ఈ టోర్నమెంట్కి పాల్గొంటకు వచ్చిన మన మాజీ నుడా చైర్మన్ శ్రీ ముక్కాల ద్వారకానాథ్ గారికి మరియు సభకు చేసిన క్రీడాకారులు, నాయకులకి, సభకు అందరికీ నమస్కారం. చదువుకునేటప్పుడు ఒక దశలోకి నేను పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి అభిమాని. ఆయన ధర్మపత్ని బసవరామ తారకం గారు అక్టోబర్ 1వ తేదీన 84వ సంవత్సరం స్వర్గస్థులైనారు. నేను 86వ సంవత్సరం బీఎస్సీ పూర్తి చేసుకుని వచ్చి నారాయణరెడ్డిపేటలో ఒక యూత్ కమిటీ అనేది ఏర్పాటు చేసి 88లో బసవరామ తారకం మెమోరియల్ కమిటీ అనేది స్థాపించాం. ఒక 50 మంది కమిటీ మెంబర్లతో స్థాపించి ఈ రోజుకి 39 సంవత్సరాలు. నేను ఒక ఆలోచనతో అన్న ఎన్టీ రామారావు గారు జనవరి 9వ తేదీన మొట్టమొదటిసారిగా 83వ సంవత్సరంలో పార్టీ స్థాపించినంత మొట్టమొదటిసారిగా జనవరి 9వ తేదీన ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేశారు. కాబట్టి ఆయన అభిమానులం కాబట్టి నందమూరి అభిమానులకు మరియు నందమూరి అభిమానులకు, ఆ నందమూరి వంశానికి కారణమైన రోజు ఇది. దాంతో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆయన ధర్మపత్ని అయిన బసవరామ తారకం మీద ఒక క్రికెట్ టోర్నమెంటు యూత్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆమె పేరుతో నిర్వయంగా ఈ బసవరామ తారకం క్రికెట్ టోర్నమెంట్ జరిపిస్తూ ఇప్పటి వరకు ఇది 39 సంవత్సరాలంటే ఇన్ని సంవత్సరాలని మేమే నమ్మలేకపోతున్నాం. కనుక ఈ టోర్నమెంట్ అందరూ పెద్దలు, కమిటీ అందరితో జయప్రదం చేయవలసిందిగా కోరుచు మెమోరియల్ కమిటీ ద్వారా అందరికీ సభ్యులకు నమస్కారం. ఇక్కడ ముఖ్య అతిథులకు వచ్చిన ముక్కాల ద్వారకానాథ్ అన్న గారికి, అలాగే కార్పొరేటర్ నాగరాజు గారికి, అలాగే రంగారావు అన్న గారికి, మదన్న గారికి, ముఖ్యంగా దీన్ని ఏర్పాటు చేసిన మన గిరిజన గారికి ఒకసారి మనం కరాసాలతో చప్పలు కొట్టమని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ 30 సంవత్సరాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక్కసారి 2 సార్లు చేయడం, వదిలేయడం జరుగుతుంది. అలాగే మన గిరిజన గారు 39 సంవత్సరాలు చేస్తున్నారంటే చాలా సంతోషం. ఈ 39 సంవత్సరాలకు మేము కూడా రావడం, మమ్మల్ని పిలవడం, దీనికి వచ్చి మేము చాలా మాకు సంతోషంగా ఉందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సెలవు తీసుకుంటాం. ముందుగా నూతన సంవత్సర రాబోతున్న సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నందమూరి బసవ తారకం మెమోరియల్ కమిటీ 39 సంవత్సరాలుగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో సేవా కార్యక్రమాలు చేస్తూ యువతని, క్రీడల్ని ప్రోత్సహించాలి అనే ఒక సదుద్దేశంతో మనకి
జానా గిరిబాబన్న, అలాగే హరన్న, మిగతా కమిటీ అంతా కూడా 39 సంవత్సరాల క్రితం ఏ కమిటీ అయితే ఉందో ఈ రోజు దాకా కూడా ఆ కమిటీ కొనసాగడం అన్నది నిజంగా ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఒక అదృష్టం అని చెప్పాలి. పైన ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఇటు రామారావు గారు కానివ్వండి, ఎన్టీ రామారావు గారు కానివ్వండి, అలాగే బసవ తారకం గారి ఆశీస్సులు ఉండబట్టే ఇలాంటి కార్యక్రమాలు నిర్విరామంగా అద్భుతంగా కొనసాగుతున్నాయి. అంటే వాళ్ళ ఆశీస్సులు వీళ్ళందరి మీద ఉన్నాయనే నా ఉద్దేశం. అదేవిధంగా ఈ జిల్లాలో ఎక్కడ క్రీడలు జరిగినా కూడా నాకు ఉన్నటువంటి క్రీడల మీద ఉన్నటువంటి అభిమానం మక్కువతోటి నేను గమనిస్తూ ఉంటాను. అందులో భాగంగానే గత 10-15 సంవత్సరాలుగా కూడా బసవ తారకం పేరు మీద నిర్వహిస్తున్నటువంటి యొక్క టోర్నమెంట్ నేను ఇక్కడ రాకపోయినప్పటికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి కమిటీ, మంచి టోర్నమెంట్ సంబంధించి సౌత్ ఇండియా లెవెల్లో ఇంకా పెద్ద స్థాయిలో కూడా నిర్వహిస్తుండడం, అందులో భాగంగానే ఎక్కడా కూడా లాభాపేక్ష లేకుండా, డొనేషన్స్ లేకుండా వారి కమిటీలో ఎవరైతే ముఖ్యులు అందరూ ఉంటారో వాళ్ళందరి సహాయ సహకారాలతోటి 39 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అన్నది, ఆ కార్యక్రమంలో నాకు అవకాశం రావడం అన్నది ఇది నా అదృష్టంగా కూడా నేను భావిస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఇటు మనకి ఈ కార్యక్రమానికి సంబంధించి గిరిబాబన్న కానివ్వండి, ప్రసాద్ అన్న కానివ్వండి, నాగరాజన్న కానివ్వండి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మదన్న కానివ్వండి, ఆ తర్వాత మీద పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, వాళ్ళతో కలిసి నేను కూడా ఈ కార్యక్రమంలోకి రావడం అనేది చాలా సంతోషం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ఈరోజు ఈ యొక్క టోర్నమెంట్స్లో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా మన ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.